నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. నెల్లూరు జిల్లాలో ఈ నెల 18న చలో రామాయపట్నం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో రామాయపట్నం పోర్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టడం వల్లే ఆ ప్రాంతానికి సోలార్ కంపెనీ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. పోర్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులకు తక్షణమే సరైన నష్టపరిహారం చెల్లించాలి అని, పోర్టు అనుబంధం కంపెనీలో స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని డిమాండ్ చేశారు. రామాయపట్నం పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం సరికాదు అని అన్నారు. అలాగే సగం బైపాస్ కెనాల్ పనులను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తూ స్థానిక రైల్వే బ్రిడ్జి, కావల చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని దాల్మియా సిమెంట్ కర్మాగారపు రెండో దశ పనులను రేపు ఎల్లుండి మంత్రి నారా లోకేష్ ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్థానిక ప్రజలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా యాజమాన్యులదేనని కలెక్టర్ అన్నారు. స్థానిక ప్రజలకు లబ్ధి చేకూరని పక్షంలో కర్మాగారానికి అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనిపై యాజమాన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసినా తాను వెనక్కి తగ్గేది లేదని, ప్రజల పక్షానే నిలబడతానని హామీ ఇచ్చారు. అలాగే స్థానికులకు ఉపాధి పునరావాసం కల్పించిన తరువాతే ఫ్యాక్టరీ పనులు ముందడుగు పడుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆ రోజు కొన్ని విషయాలు చెప్పినాం. ఆ చెప్పిన విషయాలు మీరు ఆ రోజు చెప్పినట్టు ఏం చెప్పినాం, మీ మనసులో ఏముంది? ఇంకా రేపు కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా రాబోతారనే ఉద్దేశంతోనే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ గ్రామస్తులు కూడా వచ్చారు ఇక్కడికి. పక్కన భీమగూడెం కావచ్చు, బుద్ధమాపురం కావచ్చు, ఆ పక్కన యశ్వరపాడు కావచ్చు, కొందరైతే తొరామూరు రమ్మనే, బొమ్మనం చేయాల, కర్మలవారి పల్లె వాళ్ళు వచ్చారు. కారణం ఇవన్నీ రేపు రాబోయే రోజుల్లో రాబోయే సిమెంట్ ఫ్యాక్టరీలు. ఈ విషయాలు ఇక్కడ ఉండేది క్లియర్ అయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చర్చ జరిగింది, ఈ చర్చలో ఉపయోగమైంది, రేపు మేము ఫ్యాక్టరీలు పెడితే మేము ఎట్లా లబ్ధి పొందాలా, మీ మనసులో మాటలు కూడా కనుక్కోవాలనే ఉద్దేశంతో ఈ చర్చ వింటే ఆ చర్చకు దారితీస్తుంది. దానికి అందరినీ రమ్మనేది. ఇది 100% పూర్తి చేస్తేనే వాళ్ళ ఫౌండేషన్కు ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్ జరగదు. మనం మీరు అనుకున్న కోరికల కంటే నేను మళ్ళీ చివరిలో మేము మాట్లాడతాం. కాబట్టి ఫస్ట్ స్వేచ్ఛ, మీరు క్లియర్గా మాట్లాడండి. మీరు మోమాటపడి మాట్లాడకపోతే మీరు ప్రిపేర్ చేశామా రామజన్? అందరినీ ఏమేమి అడగాలా, ఏం కథ, వాళ్ళు నిన్న రాన్సుబారెడ్డో మరొకరు విలేకరుల సమక్షంలో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినారు అది ప్రిపేర్ చేయించినాం. ఆ రోజు 27వ తేదీ మార్చి 27 పోయిన ఈ 2025 ఏం జరిగింది? పక్కనే దుగ్గనపల్లె బాధ్యత ఎంత, ఉద్యోగాలు రేపు ఎట్లా, స్కిల్ సెంటర్ ఎట్లా, చదువు అయితే ఎట్లా, ఆరోగ్యం అయితే ఎట్లా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో భారీ ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సేల్ ప్రధాన కార్యదర్శి మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ వైద్య బృందంచే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి వచ్చిన రోగులు సుమారు 3,000 రూపాయల విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించబడుతుండటంతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు మాచాని సోమనాథ్ పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి శుభవార్త. ఎందుకంటే మన మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మరి జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ వాళ్ళు ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహిస్తున్నాము. అందరూ దీన్ని సద్వినియోగించినందుకు నేను సంతోషపడుతున్నాను. చుట్టుపక్కల నంద్యాల జిల్లా డోన్లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం ప్రారంభమైంది. దీనిని రాయలసీమ ఫౌండేషన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని ఎమ్మెల్యే కోట్ల అన్నారు. ఖరీదైన ఈ పరీక్షలను ప్రజల కోసం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తామన్నారు.
ఈరోజు మా ఎంపీ డాక్టర్ షబీర్ గారి ఆధ్వర్యంలో రాయలసీమ ట్రస్ట్ తరఫున డోర్ నగరంలో బస్వతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి అందరినీ చెక్ చేసి ఏదైనా క్యాన్సర్ సిమ్టమ్స్ కనబడితే వాళ్ళని రికార్డు తీసుకొని వాళ్ళని టెస్ట్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. గతంలో కూడా చేసినప్పుడు 20 మంది తెలియదు క్యాన్సర్, కాబట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆడవాళ్ళగా మగవాళ్ళగా ఇక్కడ టెస్ట్ చేసి ఒకవేళ కేసు అంటే ఆ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అంటే యాంటీబయాటిక్ పిలిపించుకొని అక్కడ వాదన పెట్టుకొని వాళ్ళ ట్రీట్మెంట్ కావాల్సిన అంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి బాగా ప్రయత్నం చేస్తారు. ఇది ఒక మంచి అవకాశం. ఇది రాయలసీమ వస్తుంది వెనుకబడే ప్రాంతం. మనం పెద్దానికి హైబ్రిడ్ పోలేము. మనం ఇక్కడ వాళ్ళు మందికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ టెస్ట్ చేసుకొని ఒక నిర్ణయం క్యాన్సర్ని అంటే రిపోర్ట్ వస్తే తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని తీసుకుపోయి హైదరాబాద్లో అన్ని ట్రీట్మెంట్ ఇచ్చి అవసరం వస్తే హాస్పిటల్ పెట్టుకొని అక్కడ దాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి అవకాశం, మంచి ఛాన్స్ ఇది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బిందు రెడ్డి. మేము బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చాము. మనకి అందులో క్యాన్సర్ ప్రివెన్షన్ సెంటర్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ నుండి అవేర్నెస్ సెషన్స్, వ్యాక్సినేషన్స్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తాము. ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్లో భాగంగా మేము ఈరోజు దోన్ అనే విలేజ్కి వచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అందుబాటులో పెట్టాము. అందులో మనకి మేల్ అండ్ ఫీమేల్ కన్సల్టేషన్ చేసి వాళ్ళకి ఫుల్ బాడీ ఎగ్జామినేషన్ అంటే ఓరల్ ఎగ్జామినేషన్ కానీ, థైరాయిడ్ నాడ్యూల్ ఎగ్జామినేషన్ అండ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఫర్ ఉమెన్, ఫర్ అబ్డామిన్ అండ్ ప్యాప్స్మియర్ టెస్ట్ పెళ్ళైన ప్రతి మహిళకి ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తున్నాము. అందులో ఏమైనా పాజిటివ్ ఫైండింగ్ కనిపిస్తే మేము దాన్ని రెఫరల్ కేసెస్ కింద పరిగణించి హాస్పిటల్కి రమ్మని చెప్తాము. సో బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది 200 బెడ్ నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు 650 బెడెడ్ హాస్పిటల్గా ఎక్స్టెండ్ చేశారు. అంటే అన్ని క్యాన్సర్ ప్రోన్ కేసెస్ అవుతున్నాయి. మన దగ్గర ఓపీఏ రోజుకి 1500 అలా ఉంటుంది. అన్ని క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మన బాలకృష్ణ గారు మమ్మల్ని క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రతి విలేజ్లో పెట్టాలి అని చెప్పి ఒక బస్ని డిజైన్ చేసి దాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. ఈరోజు మా ఎంపీ డాక్టర్ అన్నమయ్య జిల్లా పుంగనూరులోని పుంగమ చెరువుకట్ట రహదారిని పూర్తి చేయాలి అంటూ బీజేపీ నేతలు చేపట్టిన శాంతియుత నిరాహార దీక్ష విరమణలో ముగిసింది. బీజేపీ రాష్ట్ర మైనారిటీ నేత ఆయూబ్ ఖాన్, ఎస్పీ మోర్చా నేత నరసింహులు చేపట్టిన ఈ దీక్ష శిబిరానికి R&B DEE వెంకటయ్య చేరుకుని చర్చలు జరిపారు. రాబోయే శనివారంలోగా రహదారి పనులను పూర్తి చేస్తామని అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ హామీపై నమ్మకంతో దీక్షను విరమిస్తున్నట్లు ఆయూబ్ ఖాన్ ప్రకటించారు. వచ్చే శనివారంలోగా రహదారిని నిర్మించి ప్రజల సమస్యను తీర్చాలని ఆయన కోరారు. పొంగనూరు R&B డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. ఈరోజు ఆయూబ్ ఖాన్ అన్నగారు ఈ పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు అంటే పొంగనూరు, శంకరాలపేట, బైరెడ్డిపల్లి రోడ్డు, ఇది 0/0 నుండి 3/6 వరకు ఈ పొంగనూరు సబ్ డివిజన్ కిందకు వస్తుంది. ఈ రోడ్లో ప్యాచ్ వర్క్ అలాగనే బ్యూటీ రెన్యువల్స్ 150 లక్షలు శాంక్షన్ అయింది. పని మొదలుపెట్టి కాంట్రాక్టర్ చేత 1 కిలోమీటర్ వరకు వెట్ మిక్స్ మెక్కడం మరియు బియ్యము కంప్లీట్ చేయడం జరిగింది. కానీ రిమైనింగ్ 1 కిలోమీటర్ నుంచి 3/6 అంటే దాదాపు ఒక 300 మీటర్ల వరకు వెట్ మిక్స్ వేయడం జరిగింది. కానీ యుద్ధం కారణంగా బిటుమిన్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల కాంట్రాక్టర్కు సఫర్ అవుతున్నాడు. అతనికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయంగా కాంట్రాక్టర్ పని చేయడానికి ముందుకు రాకుండా ఉన్నాడు. అందువల్ల అతను నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ విషయాన్ని మా పై అధికారులైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిత్తూరు అలాగనే సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్కి అయితే ఈరోజు కూడా మా ఈఏ గారు చెట్టుగా అతనితో మాట్లాడడం జరిగింది. బ్యాలెన్స్ ఉండే రోడ్డు పని చేపిచ్చేస్తాము, మీరు దీక్షను విరమించుకోండి అని చెప్పడం జరిగింది. దానికి స్పందిస్తూ మేము ఆయన మాటల్ని గౌరవిస్తూ ఆయన చెప్పిన మాటల్ని శిరసావహిస్తూ ఈ దీక్షను విరమిస్తున్నాం ఈరోజు. అలాగే ఎన్ఎస్పేట్ పోయే రోడ్డు అంటే రామచంద్రపురం పోయే రోడ్డు కూడా దాన్ని కూడా కాంట్రాక్టర్ తీసుకున్నారంట. దాంట్లో కూడా ఇమ్మీడియట్ గా
స్పందించినారు దాన్ని. అన్నమయ్య జిల్లా పొంగనూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి చెందారు. డ్యూటీ నిమిత్తం చిత్తూరుకు బయలుదేరిన ఆయనను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అయితే ఒక భూ వివాదంలో దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్ననే మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్లో ముగ్గురుపై కేసు నమోదైంది. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం జరుగుతూ ఉండడంతో దేవేంద్ర మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను ఫస్ట్ ఐ హావ్ టు సీ మై హస్బెండ్. నేను మా ఆయన్ని చూడాలి. విజయవాడ చిట్టినగర్లోని శ్రీనివాస కన్యాక కామేశ్వరి ఆలయంలో శ్రీ కైవాసకృత సేవా సంస్థ ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 3 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో దుష్ట శిక్షణవాణి అయిన వారాహి దేవికి నిత్యం విశేష పూజలు చేస్తున్నారు. కాశీ క్షేత్రంలో లలితాదేవి సైన్యాధ్యక్షురాలిగా రాత్రిపూట సంచరించే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి అభిషేకాలు, విశేష అలంకరణలు చేస్తూ ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారాహి అమ్మవారు అనేది మనకి శ్రీదేవి భాగవతంలో కానీ అమ్మవారు అంటే ఒక్కొక్క సందర్భానికి తగినట్లు ఒక్కొక్క అమ్మవారిని ఉద్భవించడం జరుగుతుంది. వారాహి అమ్మవారు అంటే లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు కాబట్టి వారాహి అమ్మవారు మెయిన్గా మనకి తీసుకుంటే కనుక కాశీ క్షేత్రంలో వారాహి అమ్మవారిని అక్కడ కాపలాదారినిగా నిర్ణయించారు. ఆవిడ ప్రతిరోజు రాత్రిపూట గస్తీ కాస్తుందన్నమాట కాశీ క్షేత్రంలో. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ రాత్రంతా గస్తీ కాసి తెల్లవారుజామున క్షేత్రానికి ఆవిడ నివాసానికి ఆవిడ చేరుతుంది. అంటే ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు మనకు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కనకదుర్గమ్మ తల్లికి ఎలా అవతారాలు రోజు వేస్తారో అలాగే వారాహి అమ్మవారికి కూడా రోజు అవతారాలు అనేవి ఉంటాయా? అంటే అలా అవతారాలు అనేది ఏమీ ఉండవండి. మనం ఏంటంటే అమ్మవారిని విశేషంగా అర్చించుకోవాలి అంటే రోజుకొక రంగుతోటి లేపనాలతోటి అమ్మవారిని చేసుకోవచ్చు. రోజుకొక రంగు వస్త్రం మార్చుకోవడము, రోజుకొక రంగు పూలతోటి అంటే విశేషంగా అర్చనలు అనేవి మన తృప్తి కోసం చేసుకునేవే కానీ ప్రత్యేకంగా ఇదే చెయ్యాలి ఇలాగే చెయ్యాలనే రూల్ మాత్రం ఎక్కడా లేదండి. వారాహి అమ్మవారు అనేది మనకి శ్రీదేవి భాగవతంలో కానీ అమ్మవారు అంటే ఒక్కొక్క పల్నాడు జిల్లా వినుకొండలోని విఠంరాజుపల్లిలో తల్లి, 2 పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. మేనకోడలు భారతి మృతిపై నక్కా నాగిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా పెళ్లైన నాటి నుండి కట్నం కోసం భర్త సునీల్ రెడ్డి అత్తమామలు వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి భారతి ఉరివేసుకున్నట్లుగా ప్రాథమికంగా వినుకొండ సీఐ ప్రభాకర్ నిర్ధారించారు. 7 ఏళ్లలోపు పిల్లలు మరణించడంతో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ సురేందర్ నాయక్ రంగంలోకి దిగి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం సాంకేతిక నివేదికల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. నా పేరు సురేష్ నాయక్. ఈరోజు మార్నింగ్ ఒక లేడీను 2 చనిపోయారని చెప్పి పిల్లలు చనిపోయారని చెప్పి అనేసి పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ అనేది సిఐ గారు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళు వచ్చేటప్పటికి బిలో 7 years అయి ఉన్నారని చెప్పి అని కూడా తెలియజేశారు. బిలో 7 years కనుక ఎవరైనా చనిపోయి ఉంటే కనుక దానికి సంబంధించింది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ద్వారాగా ఇంక్వెస్ట్ జరగాలి కాబట్టి ఆ ఇంక్వెస్ట్ లో ఈ రోజు మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తారో అటన్నింటినీ కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ రూపంలో మీ అందరూ కూడా రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ అన్ని కూడా పోలీసులకి హ్యాండ్ అవుట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా కూడా వాళ్ళకి కోరటం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారం ఫర్దర్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ముందస్తు చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, నేను సిఐ వినుకొండ మాట్లాడుతున్నాను. నా పేరు ప్రభాకర్. అలాగే తహసీల్దార్ గారు వినుకొండ గారు, సురేష్ నాయక్ గారు సార్ ఉన్నారు. మాకు ఈరోజు మార్నింగ్ ఒక విఠరాజుపల్లి నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే కంప్లైంట్ ఫిర్యాదుదారు వచ్చేసి నక్కా నాగిరెడ్డి, ఆయన ఉప్పలపాడు గ్రామం, నూజెండ్ల మండలము.
ఆయన వచ్చేసి మాకు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క మేనకోడలు నక్కా భారతి ఆమె సుమారు 2019 సంవత్సరంలో వాళ్ళ యొక్క బంధువు అయిన నక్కా సునీల్ రెడ్డికి ఇచ్చేసి మ్యారేజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. వీళ్ళ యొక్క బాధ్యత అంతా కూడా ఈయన చూసుకుంటూ ఉన్నాడని చెబుతున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే పెళ్ళైన కాడి నుంచి కూడా వాళ్ళ యొక్క అత్తామామలు ప్లస్ భర్త వాళ్ళు కూడా డౌరీ కోసం అరెస్ట్ చేస్తున్నారని ఒక పాయింట్ చెప్పుకొచ్చాడు. తిరుపతిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాలా మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతోంది అని మండిపడ్డారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసే వరకు శాంతియుత పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ఫలాలను సామాజిక న్యాయం పేరుతో విభజించడం దళితుల ఐక్యతను దెబ్బతీయడమేనని ఆరోపించారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం గుర్తుకు రాదా అని ప్రశ్నించాడు. మాలా సామాజిక వర్గాన్ని రాజకీయంగా తొక్కుతున్నా నోరు మెదపని మాలా ప్రతినిధుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर. ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి. 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 జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. మీకందరికీ ఒక పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విధంగా అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ, మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఎప్పుడు కూడా దళితులపై ఈ టైప్ ఆఫ్ రాజకీయ కుట్ర జరగలేదు మిత్రులారా. కాబట్టి ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా మనం ఎవరితో కొట్లాడొద్దు, దెబ్బలాడొద్దు. వీఆర్ ఎగ్నెస్ట్ వైలెన్స్. గాంధీ మార్గంలో నాన్ వైలెంట్గా ఈ దళితులపై జరుగుతున్నటువంటి ఈ రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా యాక్సెప్టెడ్ వేలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా పార్లమెంట్లో శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి దేశవ్యాప్త పర్యటనలో భాగంగా 300 ప్లస్ మీట్ల తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. ఈ సందర్భంగా మీకు తెలియాల్సింది ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఈజ్ జస్ట్ పీనట్స్. స్పిట్ రైస్, ఎంగిలి మెతుకులు పాడేస్తా ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్ పేరు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తీవ్ర విషాదం నెలకొంది. వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన హిందూపురం వాసి రవితేజ మృతదేహం ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకుంది. లావా సంస్థ ప్రతినిధులు ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రవితేజ గత 10 ఏళ్లుగా లక్కీ సెల్ పాయింట్ నిర్వహిస్తూ లావా డిస్ట్రిబ్యూటర్లుగా పనిచేస్తున్నారు. సంస్థ ఇచ్చిన సేల్స్ టార్గెట్ పూర్తి చేసేందుకు గాను లావా యాజమాన్యం విదేశీ పర్యటనకు పంపగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నెల 9న వియత్నాంలో బోటు బోల్తా పడిన ఘటన రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని చూసి భార్య, తల్లి, 2 చిన్న కూతుర్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలదీస్తూ లావా సంస్థ 25 లక్షల రూపాయల ఆర్థిక పరిహారం ప్రకటించింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్కూల్ బస్ ఫిట్నెస్ పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ వెంకటరమణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వై విశ్వనాథ్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలల యాజమాన్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యార్థులకు సురక్షితమైన బస్సు సౌకర్యాలు కల్పించాలని అధికారులు సూచించారు. కాబట్టి మీరు స్కూల్ బస్ అంటే ఏదో ఒక రేకులు 4 రేకులు పెట్టేసి అద్దాలు పెట్టేసి వస్తే స్కూల్ బస్ కాదు. దాని సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ ఉండాలా, కండిషన్ బాగుండాలా, మీరు బాగుండాలా, అలవాట్లు బాగుండాలా. చూసేకి కొన్ని బస్సులు చూసేకి బాగుంటాయి, కండిషన్ బాగుంటుంది. కొన్ని బండి చూడడానికి బాగుంటుందని కండిషన్ బాగుంటాయి. అవి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలతో మీరు మనం ప్రాణాలతో చెలగాట మాట బస్సు కండిషన్లో లేకుంటే మనం ఏం చేయలేము. దానివల్ల బస్సు కండిషన్ లేకపోవడం వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది డ్రైవర్కి. ఓకేనా? మొత్తం పెట్టుకోండి బ్యాండేజ్.
బండ్లు ఇంకా తీసుకున్నారు సార్. డ్రైవర్ల కంటే నేను చెల్లెలేదా? ఏం పేరు నీ పేరు? నా పేరు షేక్ హుసేన్ సార్. ఎవరు? ఇదే సార్ అదే. ఏ బస్సులో పోతున్నావు? ఏ బస్ పేరు? ఏ స్కూల్? పిఎస్ఆర్ బస్. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు? నేను 4 ఏళ్ళు సార్ బస్. లైసెన్స్ ఉందా? ఏ స్కూల్ బస్సు? లైసెన్స్ ఉందా? అది కిందికి లేవర్ అంటే డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ గా పెడితే ఏమవుతుందంటే పిల్లలు ఎవరన్నా రన్నింగ్ లో తీసినారంటే అది పెద్ద మళ్ళీ న్యూసెన్స్. నమస్కారం అండి. మన రాయదుర్గం టౌన్ లో నిన్నటి దినం సోషల్ మీడియాలో స్కూల్ బస్సు అద్దం పగిలిపోయిందని చెప్పేసి కొంచెం న్యూస్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మన లా అండ్ ఆర్డర్ పోలీస్ అంతా కూడా ఈరోజు పట్టణంలో ఉండే అన్ని స్కూల్ బస్సుల యాజమాన్యాలకి నోటీసులు ఇచ్చి అందరినీ కూడా మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోకి అందరినీ బస్సులు పెరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ బస్సు డ్రైవర్లు కూడా మేము అడుగుతున్నాం, వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, ఎన్ని రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళే నిజాయితీగా చెప్పమని చెప్పిన. ఈ బస్సు ఫిట్నెస్ ఉందా లేదా, బస్సుకి ఏమైనా సమస్యలు ఉన్నాయనేది డ్రైవర్కే బాగా తెలుస్తుంది. సో కాబట్టి డ్రైవర్ల నుంచి కూడా మేము అండర్టేకింగ్ తీసుకుంటున్నాము. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ వారి దగ్గర నుంచి కూడా అండర్టేకింగ్ తీసుకున్నాం. ఇన్ రిటర్న్లో ఈ బస్సు కండిషన్లో ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, డ్రైవర్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బండి ఫిట్నెస్ కానీ, ఏదన్నా మిస్టేక్ ఉన్నా కూడా మా దగ్గర అన్నీ ఉన్నాయి. మాకు చూపించిన తర్వాతే ఈ బండ్లన్నీ కూడా బయట పంపించడం జరుగుతుంది. ఇన్ అడిషన్ మాకు సపోర్ట్గా మనం ఎంవీఏ సార్ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. సార్ ఆధ్వర్యంలో కూడా ఇంకా మేము ఇప్పుడు సార్ చెప్పిన కొంతమంది మన వాళ్ళు రైజ్ చేశారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కొంతమంది దగ్గర లేవు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేవు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేవు. కొంతమంది డ్రైవర్లు సెల్ ఫోన్ తోలుతూ పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్పింది. అది కూడా మేము వాళ్ళందరికీ కూడా వార్న్ చేస్తున్నాము. ఈ రోజు ఇంకా తనిఖీలు స్టార్ట్ చేయాల్సి ఉంది. ఆ లోపల ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మేము మొదలు పెడతాము. ఆ లోపల ఇక్కడ వెహికల్స్ అన్ని ఇక్కడే అసెంబుల్ చేయడం జరిగింది. యాక్చువల్గా నిన్న ఏదైతే కంప్లైంట్ వచ్చిందో అది మార్నింగ్ వెహికల్ చెక్ చేసి అద్దం పగిలిన మాట నిజమే కాబట్టి బండిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ వెహికల్స్ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏం చూస్తామంటే ఎమర్జెన్సీ డోర్ ఉందా లేదా. ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నట్టయితే ఎమర్జెన్సీ డోర్కి ఏదన్నా అడ్డుగా ఉందా అంటే, ఏదన్నా అడ్డుగా అంటే సీట్లు జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే కపూర్తి కొద్దీ కొంచెం 1-2 సీట్లు ఎక్కువ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటిది ఏమన్నా ఉంటే చూసి ఆల్రెడీ ఇంతకుముందు నోటీసులు ఇచ్చి ఇవన్నీ తీయించివేయడం జరిగింది. అయినా కానీ కూడా మీన్వైల్ మళ్ళీ ఎవరైనా తెలుసో తెలియక మళ్ళీ సీట్లు ఏదైనా బిగించుకుని ఉంటే కూడా మళ్ళీ ఈరోజు మేము చెక్ చేసి వాళ్ళకు ఇమీడియట్గా ఇప్పటికిప్పుడే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కర్నూలు జిల్లా కొడమూరు పట్టణంలోని 1వ వార్డులో తాగునీటి సమస్య ఏర్పడింది. అయితే ఈ సమస్యను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత 4 నెలలుగా తాగునీటి సమస్య ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 15 రోజులకు ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తే తాము ఎలా జీవించాలి అని అధికారులను నిలదీశారు. ఈ ధర్నాకు సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. ప్రజల తాగునీటి సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని, వెంటనే సమస్యను పరిష్కరించకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరవధిక ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసనలో వార్డు ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 4 నెలలుగా పట్టించుకొని గ్రామ పంచాయతీ 4 నెలలుగా పైప్ లైన్ వేస్తామని గుంతలు తవ్వాడు, వదిలిపెట్టారు. ఇవ్వాలి మంచి నీళ్లు, 1వ వార్డుకి ఇవ్వాలి మంచి నీళ్లు, పరిష్కరించాలి నీటి సమస్యను వెంటనే. 4 నెలలుగా కాలయాపన చేస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు. కోడుమూరు గ్రామ పంచాయతీలోని 1వ వార్డు, ఆ వార్డులో నీటి సమస్య గత 4 నెలలుగా సమస్య అట్లాగే ఉంది. కానీ వాళ్ళ సమస్య పరిష్కారం కోసం పైపులు వేయాలంటారు, గుంతలు తవ్వారు, వాళ్ళు వేయాలంటారు, వాళ్ళు వేయరు. వీళ్ళు అధికారుల చుట్టూ తిరిగి బేజారైపోయింది. ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాము, డిపిఓ గారికి దృష్టికి తీసుకుపోయినాం, ఈవాడి మంజులవాణి మేడం గారికి దృష్టికి తీసుకుపోయినాం. ఈరోజు మళ్ళీ ఈఓ గారికి, జమిలాబీ మేడం గారికి లెటర్ ఇచ్చాము. ఇప్పటికైనా మా సమస్య తీర్చాల్సిందిగా 1వ వార్డు ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే వారు నీళ్లు లేక అల్లాడి పోతున్నారు. ఎవరిని బట్టి అడగాలనో ఎవరిని లేదో వాళ్ళు అడిగి చాలా యాసిరికి వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం కాకపోతే పంచాయత్ బోర్డు కాడే టెంట్ వేసి కూర్చుంటామనే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. గతంలో లాగా 15 రోజులకు నీళ్ళు వదిలితే కోడుమూరులో ఏ ఇంటికి నీళ్ళు వస్తాయి? గతంలో 3 రోజులకు 4 రోజులకు వదిలితే ఏదో పట్టుకునే వాళ్ళు. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. అది ఏ విధంగా కోడుమూరు గ్రామ ప్రజలు అందుతాయి?
ఈ అధికారంలో ఉన్న వాళ్ళు గ్రహించి వీళ్ళకు కోడుమూరు ఒకటో వాటికి నీళ్లు అందించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. నా పేరు జీపీ వీరన్న, కోడుమూరు. విజయవాడలో ఏపీ ప్రైవేట్ బస్ వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన లోగోను ఆవిష్కరించిన మంత్రి కూటమి ప్రభుత్వం రవాణా రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పన్నుల విధింపు సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు. రాష్ట్ర ఆదాయంలో రవాణా రంగం 5వ స్థానంలో ఉందని, వేల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న ఈ రంగంలోకి బట్టిమలమైన సమస్యను రాబోయే 3 ఏళ్లలో పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రవాణా రంగంలో శుభదినం. ఎందుకంటే ఏఐటిపి ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో క్వార్టర్లీ ట్యాక్స్ను 4,500 రూపాయల నుంచి 2,500 కుదించి రాష్ట్ర రవాణా రంగాన్ని, ముఖ్యంగా ప్రైవేట్ ఆపరేటర్ల యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు భాగంగా ఈరోజు వందలాది మంది యాజమాన్యాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ ప్రజలకు ఎవరైతే మెరుగైన అవకాశాలు కల్పిస్తారో అలాంటి వారిని ప్రోత్సహించడం మా ధర్మంగా గుర్తించి ఈ యొక్క జీవో తీసుకొని రావడం జరిగింది. ఈరోజు వందలాది మంది కాదు, వేలాది మందికి అవకాశాలు కల్పిస్తున్న ఏఐటిపి ఓనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే కాలంలో కూడా ప్రజల కోసం పనిచేస్తున్న మీ సంస్థలకు చేయూతనిచ్చే బాధ్యతను మేము తీసుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో లేవనెత్తే సమస్యలకు మీతో పాటు నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే నేను ఒకటే కోరుకుంటున్నా, ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి రవాణా రంగంలో. దానికి అనుకూలంగా రేపు రాబోయే కాలంలో కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా మీరు పనిచేయండి. ప్రభుత్వం తరపున మేమున్నాం. ఎక్కడ కక్షపూరిత వాతావరణం లేకుండా మీతో సహకరించేదానికి ఈ వ్యవస్థ అంతా సిద్ధంగా ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇది వాల్టి పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.